200 సంవత్సరాల నాడు మనుషులు ఎలా ఉండేవాళ్ళో, అంటే మనుషులు జీవించే విధానం ఎలా ఉండేదో ఈ రోజుకి కూడా అలానే ఉండే కొంతమంది ఉన్నారు. వాళ్ళని యామిష్ పీపుల్ అంటారు. యామిష్ పీపుల్ వాళ్ళు యుఎస్లో చాలా తక్కువ మంది ఉన్నారు. కొన్ని స్టేట్స్లో ఉంటారు. ముఖ్యంగా పెన్సిల్వేనియా, ఇండియానా, ఒహాయో అనే ఈ 3 స్టేట్స్లో ఉంటారు. ఈ మూడిట్లో ఒకటైన పెన్సిల్వేనియా స్టేట్లో ఉన్నాం మనం ఈరోజు. వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాడరు, కార్లు వాడరు, ఇలాంటి టెక్నాలజీ ఇలాంటివి ఏమీ వాడరు. ఎందుకు అంటే వాళ్ళకి అలానే ఉండటం ఇష్టం. వాళ్ళని చూస్తానికి వచ్చాం నేను మా అన్న. అయితే వాళ్ళు ఫోటోలు దిగటము, వీడియోలు తీయటం లాంటిది వాళ్ళకి నచ్చదు. ఓకే, దూరం నుంచి ఎంత దూరం నుంచి అలా ఏమన్నా చూపిస్తే ఏమన్నా ట్రై చేస్తాను. ఎలా ఉంటుందో వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ పొలాలు ఒక లుక్ వేసుకుంటే అట్లా డ్రైవ్ చేసుకుంటూ వెళ్దాం. ఇదిగో ఇప్పుడే మాట్లాడుకున్నామా, ఇదిగో పక్కన వెళ్తున్నారు చూసారా, ఇదిగో ఇలా గుర్రం బండి ఇలాంటివి ఉంటాయి అన్నమాట. వీటిల్లో తిరుగుతూ ఉంటారు వాళ్ళు. కార్లు అది వాడరని చెప్పాను కదా. వెళ్దాం పద. వాళ్ళంతా కూడా స్విట్జర్లాండ్, జర్మనీ నుంచి 1700, 1800 సంవత్సరం ఈ టైం మధ్యలో వచ్చారనమాట. అసలు ఒరిజినల్ గా వాళ్ళు ఉండేది స్విట్జర్లాండ్ లో, ఆ జర్మనీలో కొంతమంది. ఇప్పుడు ఒరిజినల్ గా అక్కడ ఎవరు లేరు, మొత్తం వేరే దేశాలకు వచ్చేసారు. వచ్చిన వాళ్ళల్లో ముఖ్యంగా యుఎస్ లో ఎక్కువ మంది ఉన్నారనమాట. వాళ్ళు ఉండే ఏరియాలో డ్రైవ్ చేస్తుంటే ఇలా ఉంటది. చూస్తానికి నార్మల్ గానే ఉంటది ఊరు. అయితే వాళ్ళకి సపరేట్ గా వాళ్ళ ఒక దగ్గర ఉండటం అలా కాదనమాట. ఇలాంటి ఊర్లోనే అక్కడక్కడ వాళ్ళు ఉంటారు కానీ ఇందాక అనుకున్న టెక్నాలజీ ఇలాంటి ఏమీ వాడరు. ఇదిగో యామిష్ ఫర్నిచర్ అని ఉందా, ఫర్నిచర్ కూడా వీళ్ళు తయారు చేసి అమ్ముతారనమాట. వ్యవసాయం చేస్తారు కొంతమంది, ఫర్నిచర్ చేస్తారు, మామూలుగా ఇల్లు కట్టడం ఉంటుంది చూసారా, అటువంటి పనులు కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇదంతానేమో మొక్కజొన్న, ఇటేమో సోయాబీన్, ఇదంతా సోయ్. ఆ 200-300 సంవత్సరాల నాడు వచ్చారు కదా. అయితే ఇక్కడ ఎక్కడ మేము అడిగినా గానీ వాళ్ళు ఉండే రియల్ లైఫ్ స్టైల్ అనేది చూడాలి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడాలి. కానీ అది కుదరదు మనకి, ఎందుకంటే వాళ్ళు ఇంట్లో వీడియోలు అవి తీసుకునేవారు. అసలు వాళ్ళు కూడా ఫోటోలు దిగటం అలాంటిది కూడా ఉండరు. ప్లస్ వాళ్ళు వేసుకునే బట్టలు కూడా నార్మల్గా, ఎక్కువ కలర్ఫుల్ లేకుండా నార్మల్గా ఉంటుంది. వాళ్ళు జ్యువెలరీ పెట్టుకోరు, అలాంటివి కూడా ఏముండవు అనమాట. మేకప్ వేసుకోరు. అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చూస్తానికి ఇదిగో ఇలా కొన్ని విజిటింగ్ ప్లేసెస్ లాంటివి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూడొచ్చు అనమాట. ఈ లోపలికి వెళ్ళి చూస్తే మనకు ఒక చిన్న ఐడియా వచ్చింది వాళ్ళు ఎలా ఉంటారు అనేది. ఇదిగో ఇది మెయిన్ వీళ్ళ కిచెన్ ఇలా ఉంటుంది. పాత రోజుల్లో ఇలా ఉండేదంట పొయ్యి. ఇప్పుడేమో కొంచెం మార్చారు, కింద నిప్పులు పెట్టుకునేటట్టు. ఇప్పుడేమో మార్చి గ్యాస్ పొయ్యికి వచ్చారనమాట. ఇదిగో ఇది గ్యాస్. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, మరి ఎందుకుందో నాకు తెలియదు. ఇది కింద హాల్ కదా. ఇదిగో వీళ్ళు వేసుకునే బట్టలు ప్లెయిన్ క్లాతింగ్స్ వేసుకుంటారు, ఎక్కువ కలర్ఫుల్ లేకుండా ప్లెయిన్ బట్టలు వేసుకుంటారు అనమాట. క్యాపులు పెట్టుకోవటం. ఇది కింద హాల్. ఇప్పుడు పైన రూమ్లోకి వెళ్దాం. కింద ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గెస్ట్లు అంటే మనకు మళ్ళీ చూస్తానికి వచ్చిన విజిటర్స్ అనమాట. ఇల్లు ఉండే ఇళ్లలో పైన ఎలా ఉంటుందో వెళ్దాం. పైకి రాగానే మొత్తం 3 రూములు ఉంటాయి వీళ్ళకి. ఇదిగో ఇక్కడ కనపడేది ఇది ఒక రూమ్ అనమాట. ఇప్పుడు ఉండే స్టైల్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇలానే ఉంటున్నారు వీళ్ళు. ఇది రూమ్ 1. అది కనపడేది రూమ్ 2. ఇది రూమ్ నెంబర్ 2. ఇలా ఉంటుంది. అదొక బెడ్రూము, ఇదొక బెడ్రూమ్. ఇది 2. ఇది ఇక్కడ ముందు కనపడేదేమో రూమ్ నెంబర్ 3. ఇది కొంచెం చిన్నగా ఉంది అనమాట. వీళ్ళు వేసుకునే డ్రెస్ చూడు, వాళ్ళ క్లోతింగ్ అంతా వాళ్ళే తయారు చేసుకుంటారు ఇవన్నీ కూడా. ఇదే ఇంట్లో కింద ఇంకో చిన్న రూమ్ ఉంది. ఇది కూడా ఒక చిన్న కిచెన్ లాంటిది అనమాట. ఈ లోపల ఇది ఒక చిన్న స్టోర్ రూమ్.
అయితే పైన ఫ్రిడ్జ్ లాంటిది లేకపోతే ఇట్లా మిక్స్ చేసేవి కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ ఎందుకు అంటే ఉన్నాయి, అవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ తోటి నడవవు. అయితే గ్యాస్ ఉంది కదా పైన, ప్రొపేన్ చూశారు కదా, ఆ గ్యాస్కి కనెక్ట్ చేసి పెట్టారు అనమాట. ఎలక్ట్రిసిటీ అనేది అసలు సమస్య లేదు, వాటర్ అంట. అయితే ఇంకా ఏంటంటే వీళ్ళు 8th క్లాస్ వరకే చదువుకుంటారు, తర్వాత చదువుకోరు. అది ఎడ్యుకేషన్ మీద నమ్మకం లేక కాదు, మన లైఫ్ స్టైల్లో మనం బతకాలి అనుకుంటే 8వ తరగతి వరకు చదివితే చాలు అని చెప్పి నమ్మకం అనమాట. వాళ్ళే హెల్ప్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళే పెళ్లి చేసుకుంటూ ఉంటారు, ఇంకా బయట వాళ్ళని చేసుకోరు. మరి చేసుకుంటే ఏమైందో నాకైతే తెలియదు. వీళ్ళకి ఇంకొక చిన్న రూమ్ ఉంటుంది మళ్ళీ ఇంటి బయట, దీన్ని స్ప్రింగ్ హౌస్ అంటారు. అంటే చిన్న స్టోరేజ్, మళ్ళీ ఇదిగో మిల్క్ స్టోరేజ్ చేయడానికి, మరి చీజు అలాంటివి తయారు చేసుకుంటారేమో ఇందులో. మొత్తం ఈ ఆమిష్ అనే ప్రజలు అమెరికా మొత్తం మీద 3,80,000 మందికి కొంచెం అటు ఇటుగా ఉన్నారు. అందులో 90,000 మంది పెన్సిల్వేనియా అనే స్టేట్లో ఉంటే, ఇప్పుడు మనం ఉన్న ఈ ల్యాంకెస్టర్ అనే కౌంటీలో 44,000 మంది ఉన్నారంట. అందులో చాలా మంది కూడా రైతులు, మోస్ట్లీ రైతులు. అయితే కమర్షియల్గా అమ్మటానికి కాదు, వాళ్ళు తిని బ్రతకడానికి, జీవించడానికి ఎంతంత కావాలో అంతా పండించుకుంటారనమాట. చిన్న సైజు రైతులు అనమాట వాళ్ళంతా. ఇదిగో ఎంట్రన్స్ టు యానిమల్స్, వీళ్ళ లైఫ్ స్టైల్, ఇదిగో వీళ్ళ కాలనీలు లేకపోతే వీళ్ళు ఉండే ఇల్లులు ఇలా ఉంటాయి. వీళ్ళంతా కూడా స్విట్జర్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చారనమాట. స్విట్జర్లాండ్ లోపల కొన్ని యానిమల్స్ ఉన్నాయి, వీళ్ళు ఒక లుక్ వేద్దాం. ఓకే, ఇక్కడేడు కోడిగాడు, గుర్రంగాడు, పోనీ అంటే గుర్రంలో ఒక జాతి అనమాట. ఇంతకన్నా పెద్దగా అవ్వదు, ఇంకా ఇంతే, దీని జాతి అంతే అనమాట. ఇక వీడు ఆడే పోనీగాడు. చాలామంది అనుకుంటారు పోనీ అంటే గుర్రాల పిల్లల్ని పోనీ అంటారని. కాదు, పోనీ అంటే గుర్రంలో ఒక జాతి, చిన్నగా ఉంటుంది అది. ఏమ్మా ఆకలి అవుతుందా? ఇక్కడ చూడు ఎంత ముద్దు వస్తున్నాడు. బాగున్నాడు కదా. ఏమ్మా ఆడుకుందామా? ఇంకొకటి ఏంటంటే, మ్యారేజ్ అయినంత మట్టుకి గడ్డం పెంచుకోరంట. ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత గడ్డం పెంచుకుంటూ మొదలు పెడతారు. ఇక వాళ్ళు మొత్తం చనిపోయిన దాకా పెరుగుతూనే ఉంటుంది. వాళ్ళు చెప్పేది ఏంది అంటే, గడ్డం ఎంత పెద్దగా ఉంటే మ్యారేజ్ అయ్యి అన్ని సంవత్సరాలు అయింది అని లెక్క అనమాట. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అసలు ఉంగరాలు పెట్టుకోవటం, ఇందాక చెప్పాను కదా, జ్యువెలరీ అనేది అసలు పెట్టుకోరు ఎవరు. మేకప్లు కూడా అసలు వేసుకోరు. లోపలికి వస్తే ఇలా ఉంటుంది అనమాట. ఈ అన్ని గుర్రం బండిలు. లోకల్లో తిరగాలి అనుకుంటే ఈ గుర్రం బండి ఇలాంటి వాటిల్లో తిరుగుతారు. అదే మరీ ఎక్కువ దూరం వెళ్ళాల్సి వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తారంటే, అలాంటప్పుడు కార్లు ఇలాంటివి అవసరం అయితే హైర్ చేసుకుంటారు. కానీ ఆ కారు వాళ్ళు నడపరు, అందులో కూర్చుంటారు అంతే. కారు నడిపే వాళ్ళు నాన్ ఆమిష్ పీపుల్, అంటే ఆమిష్ కాకుండా వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు డ్రైవ్ చేయాలన్నమాట. అంతవరకు వస్తే పరిస్థితి. ఇందాక చూసాం కదా రోడ్డు మీద గుర్రాలు నడిపే బళ్ళు, ఇందులో లోపల కూర్చోవచ్చు. 2కో 3కో ఉన్నాయి, కొంచెం పెద్ద సైజు కూడా ఉన్నాయి వీటిల్లో. వీళ్ళకి ఫామ్ హౌస్ బయట, వాళ్ళ ఇంటికి ఫామ్ హౌస్ ఉంటే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ చాలామంది యానిమల్స్ని అది పెంచుకుంటున్నారు. బ్లాక్ స్మిత్, వీళ్ళు ముఖ్యంగా పనిచేసేది ఫార్మింగ్, లేకపోతే ఇలాంటి వుడ్కు సంబంధించింది, లేకపోతే ఇంటి మీద రూఫ్లు వేస్తారు కదా, ఆ రూఫ్లు వేయటము, బేకింగ్, వంటలకు సంబంధించినవి, లేకపోతే చిన్న చిన్న బిజినెస్లు ముఖ్యంగా అవి చేసుకుంటారు అనమాట వీళ్ళు. బ్లాక్ స్మితింగ్ కూడా ఎక్కువ చేసుకుంటారు. దీంట్లో లోపల చూడు ఎక్విప్మెంట్ ఎలా ఉందో. ఇది చూడు హార్స్ షూ, గుర్రపు నాడ అంటారు కదా అవి. ఇదిగో
లాంకాస్టర్, పెన్సిల్వేనియా ఈ ఏరియాలో మనం ఉంది. మనం తిరిగే ఈ ఫామ్లో అక్కడక్కడ ఈ ఆమిష్ పీపుల్ ఉన్నారు, కానీ చెప్పాను కదా వాళ్ళని చూపించకూడదు. మనం దూరం నుంచి ఒక లాంగ్ షాట్ చూపిస్తా ఎలా ఉంటారనేది. ఇది అక్కడ షాప్లో దాంట్లో పని చేసుకుంటున్నారు చూసారా, వాళ్ళే అనమాట, ఆమిష్ అంటారు వాళ్ళని. ఇంకా అంతకన్నా క్లోజ్గా చూపించదలుచుకోలేదు నేను. ఇప్పుడు సెల్ ఫోన్లు కూడా వాడరు అనమాట ఇంట్లో. మామూలుగా ఇంట్లో చిన్న ఫోన్ ఉంటుంది ఇట్లా, అంతేగాని బయటకు వచ్చినప్పుడు సెల్ ఫోన్లు వాడటం, ఇంటర్నెట్ వాడటం, లేకపోతే ఏమి తోచినప్పుడు రీల్స్ తిప్పేస్తూ ఉంటాం కదా ఇట్లా 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 అలాంటివి చేయటం, అది ఏమి ఉండదు. టెక్నాలజీ నచ్చక కాదు, టెక్నాలజీ నుంచి దూరంగా ఉందామని వాళ్ళ లైఫ్ స్టైల్ అనమాట, అంతే. అది ఎవరిష్టం వాళ్ళది కదా, అంతే. అసలు ఎంతమంది నడుపుతున్నారంటే ఇక్కడ ఈ బళ్ళు అంటే అయ్యే గుర్రం బళ్ళు. ఇదిగో ఇక్కడ పొగాకు పొలాలు ఇవన్నీ ఇలా ఉంటారనమాట. ఇప్పుడు లోకల్లో ఎద్దుల బండిలో తిరగటం, అది వాళ్ళ సైకిల్ మీద వెళ్తుంటారు అనమాట. ఇప్పుడే మనం ఎక్కబోతున్నాం, ఈ హార్సెస్ ఎక్కబోతున్నాం. ఒక్కో బండికి 2 హార్సులు ఉన్నాయి. హార్స్ పవర్ అంటారు కదా, అంటే ఒక్క బండి 2 హార్స్ పవర్ అనమాట. ఏమ్మా నన్ను తీసుకెళ్తావు అటు ఇటు కాసేపు? వెళ్ళొద్దాం పద. నడిపే ఆయన అతనే. గుర్రం బండి ఎక్కాం. వీళ్ళ ఫార్మింగ్ ఇదంతా. ఇదిగో మొక్కజొన్న. ఇదిగో వాళ్ళ ఇల్లులు ఇవి. బయట పని చేసుకుంటున్నారు చూసారా. దాంట్లో కారు లేదు చూడు, లోపల ఎద్దుల బండి ఉంది, గుర్రం బండి గరాజులో. ఇగో ఇక్కడ యాపిల్ పొలాలు. There's a farm we drive through. Have any of you guys ever been through that farm before? No. Mostly first time for you guys. Yeah. They have a lot of horses there. ఇది మళ్ళీ వాళ్ళది కాదు, బయట కారు ఉంది కదా, కారు ఉంటే ఆమిష్ ఇల్లు కాదనమాట. ఇదిగో పందుల్ని కూడా పెంచుకుంటున్నారు. Pero ve que tiene zanjas de nani. There's Amtrak Road line right here, Amtrak.
Amtrak had the station in Lancaster City and Philadelphia that way. Ya con el oso. Demasiados problemas con el oso. Oh, sí, demasiados. A mí me metí una levantada, mío, no es. We're raising beef cattle, quite a few beef cattle. This cow has 10,000 chickens now. గుర్రం నడుపుతున్నాడు కదా, ఆయన ఇల్లు ఇదేనంట. ఇక్కడ ఉంటాడంట వ్యవసాయం చేసుకుంటా. Been in this area about 300 years. Some of them came here in the 1720s already. Other people are here. Every neighborhood has a little school. And that's another on the coming there. That's why I'm next chicken guy. This is soybeans coming here. This is wheat farm. You harvest the wheat and kind of soybeans. You get a ton of soybeans. Light was good 1800s. My son tore the old farmhouse down in 17. His old house was about 1861. This barn was good about 1860. Now my son, his boys are making horse running sheds. హార్సులు ఉండటానికి చలికాలంలో. వీళ్ళ ఇల్లులు మళ్ళీ వీళ్ళ ఇల్లా కాదా అని తెలవడానికి బయట కారు ఉండకుండా ఇదిగో ఇది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇదిగో ఎలక్ట్రిసిటీ కోసము అంటే డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ వాడరు అనమాట. ఇదిగో గ్యాస్ ఉంది కదా, ఇదిగో ఈ గ్యాస్ ట్యాంకులు ఉంటాయి బయట, దీంతో వాళ్ళు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటున్నారు. ఇదిగో ఇల్లు అంతా అదే అనమాట. ఇక్కడికి రాగానే వీళ్ళు ఇంట్లో చేసిన కుకీస్ అమ్ముతున్నారు. ఇప్పుడే వచ్చారు కొంతమంది పిల్లలు వచ్చి అమ్మేళ్ళారు. $3 3 ఇచ్చారు. సూపర్ అన్న ఉందంటున్నాడు మా అన్న. బాగుందన్న? ఇక్కడ ఇంకా హార్సెస్ ఉన్నాయి చూడు, హార్స్ బగ్గీలు. Maybe 5 or 6, I really don't know. New this year, Amish, last year Amish rebuilt this. A lot of Amish roofing inside. మళ్ళీ యాపిల్స్ కొన్ని పండుతున్నాయి. Invisible. He came from Yemen. ఇది మనం వెళ్ళొచ్చిన బండి 18 మందిని తీసుకెళ్ళింది. హార్సెస్ 2 హార్సెస్ ఉన్నాయి. ఇగో ఈ 2 అదనమాట ఆమిష్ పీపుల్ గురించి. ఇప్పుడు వాళ్ళని సరిగ్గా చూపించకుండా వీడియో ఏంది అంటే, ముందే చెప్పాను కదా, వాళ్ళకు వీడియో లాంటి తీయటం ఇష్టం ఉండదు. వాళ్ళ కల్చర్కి మనం రెస్పెక్ట్ చూపించాలి. అందుకని దూరం నుంచి కొన్ని షార్ట్స్ ట్రై చేశాను. ఇప్పుడు వెళ్ళొచ్చిన గుర్రం రైడ్ కూడా వాళ్ళు ఉండే ఏరియాల్లో వాళ్ళ ఇల్లులు, ఆమిష్ పీపుల్ ఇల్లులు కొన్ని ఉన్నాయి, మామూలు ఇల్లులు ఉన్నాయి, అన్నీ కలిపే ఉన్నాయి అనమాట. వీళ్ళంటూ సపరేట్గా ఒక దగ్గర ఉండటం, వీళ్ళకి ఒక ఏరియా, ఒక ఊరంతా వీళ్ళు ఉండటం అలా ఉండదు. ఓకే, ఏదో ట్రై చేశా చూపిద్దామని.